నమస్తే అండి. నేను ఈరోజు డోపమైన్ గురించి చెప్పబోతున్నాను. సో, ఆ డోపమైన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఈ వీడియో ఎండింగ్‌లో అర్థమైపోతది. అండ్ దాన్ని మనము రావాలంటే, అది మన బాడీలో సెక్రెట్ అవ్వాలంటే, బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలంటే ఎలా అనేది తెలుసుకోబోతున్నారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, డోపమైన్ అనేది ఒక హ్యాపీ హార్మోన్. దీన్ని న్యూరో ట్రాన్స్మిటర్ అంటారు. ఓకే. సో, న్యూరో ట్రాన్స్మిటర్ అంటే సింపుల్‌గా బ్రెయిన్‌లో కొన్ని బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. ప్రతి న్యూరాన్ మధ్యలో ఒక ఇన్ఫర్మేషన్, ఓ కమ్యూనికేషన్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. బాడీలో ఈ పార్ట్ ఈ వర్క్ చేయాలి, లేకపోతే నెక్స్ట్ ఈ వర్క్ చేయాలి. గాలి తగులుతున్నప్పుడు, మనం ఏదైనా చూసినప్పుడు వచ్చే మన ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నిటిని న్యూరాన్స్ కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. సో, ఆ న్యూరాన్స్ మధ్యలో ఆ కమ్యూనికేషన్స్ని కరెక్ట్గా పాస్ అయ్యేటట్టుగా చేసేది ఈ డోపమైన్ హార్మోన్. ఇట్ ఈస్ హ్యాపీ హార్మోన్. బాడీలో చాలా హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి, అందులో డోపమైన్ ఒకటి. సో, డోపమైన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేయడంలో, అంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. మన ఫీలింగ్స్ని, హ్యాపీనెస్ని ఫీల్ అవ్వడానికి కానీ, ఒక ప్లెజర్ని ఫీల్ అవ్వడానికి కానీ, అండ్ ఎక్సైట్మెంట్ని, ఇలాంటివన్నింటినీ కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనమాట డోపమైన్. సో, అండ్ ఈ డోపమైన్ ఎప్పుడెప్పుడు ట్రిగర్ అవుతూ ఉంటుంది బాడీలో, ఎప్పుడెప్పుడు సెక్రెట్ అంటే రిలీజ్ అవుతూ ఉంటుంది అని అంటే, మనము మ్యూజిక్ వింటున్నప్పుడు, మ్యూజిక్ వినడం మీకు ఇష్టం, సో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఏదైనా గేమ్ ఆడడం మీకు ఇష్టం, ఆ గేమ్ ఆడుతున్నప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. బికాజ్ యూఆర్ ఎంజాయింగ్ ఇట్. మనం ఏదైనా ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఆ ఎంజాయ్ చేసినప్పుడు అలా మనకి డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎక్సర్సైజెస్, ఇట్ కెన్ బి యోగా, రన్నింగ్, జాగింగ్, ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్, ఇండోర్ ఆర్ అవుట్డోర్. సన్ కింద ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది డోపమైన్. అండ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు, ఆ మెడిటేషన్ పర్ఫెక్ట్గా చేస్తున్నప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనకి హైపోథాలమస్, పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్స్, ఈ మూడు కూడా మెడిటేషన్ చేస్తున్నప్పుడు రిలాక్స్ అవుతూ ఉంటాయి. సో, బాడీలో ఎటువంటి ఎఫర్ట్స్ ఉండదు. సో, ఆ టైంలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ డోపమైన్ అనేది మార్నింగ్ 5 o'clock to 9 o'clock మిడిల్లో ఎవరైతే ఎక్కువ వర్కౌట్స్ చేస్తారో, రన్నింగ్, జాగింగ్స్ చేస్తారో, అండ్ యోగా, మెడిటేషన్ ఆ టైంలో చేసే వాళ్ళకి ఎక్కువ డోపమైన్ రిలీజ్ అవుతుంది బాడీలో. అండ్ ఎవరెవరికి ఎక్కువ రిలీజ్ అవ్వదు బాడీలో డోపమైన్స్, ఎవరెవరికి ఉండదు అని అంటే, ఎక్కువ ఆల్కహాల్, నెగిటివ్ థాట్స్, స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు, అండ్ స్మోకింగ్, ఇటువంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ రిలీజ్ అవుతుంది. అండ్ డోపమైన్ కనుక బాడీలో తక్కువ అయితే ఏమవుతుంది? సో, ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటే అతను ఎప్పుడు కూడా ఎక్సైట్ అవ్వడు, అంటే ఫీలింగ్స్ ఎక్కువ చూపెట్టాడు, ఎమోషన్స్ బయటికి రానివ్వడు. ఇవన్నీ డోపమైన్ లెస్ ఉన్న వాళ్ళలో కనిపించే సిమ్టమ్స్ అనమాట. అంటే నెగిటివ్ థాట్స్లోకి వెళ్తూ ఉంటారు, యాంగ్షియస్గా ఉంటారు, అండ్ డిప్రెస్డ్గా ఉంటారు. సో, డోపమైన్ చాలా తగ్గిపోద్ది. అసలు డోపమైన్ సరిగా లేదనుకోండి, బాడీలో అస్సలు లేదనుకోండి, దెన్ డిప్రెషన్, యాంగ్జైటీ, సూసైడ్ థాట్స్, ఇట్లాంటివన్నీ కూడా డోపమైన్ లేని వాళ్ళలో ఎక్కువ వస్తూ ఉంటాయి. డోపమైన్ ఉందనుకోండి బాడీలో లెవెల్గా, బ్యాలెన్స్డ్గా, అతనికి ఎటువంటి కష్టమైన రానివ్వండి, మొత్తం లైఫ్లో ఎంత పెద్ద కష్టమైన రానివ్వండి, దాన్ని చాలా ధైర్యంతో ఎదుర్కొంటాడు. సో, నేను ఎమోషనల్ ఆస్పెక్ట్స్లో చెప్పాను డోపమైన్ తక్కువ ఉంటే ఏమవుతుంది. ఫిజికల్ ఆస్పెక్ట్స్లో ఉండే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, మజిల్ క్రాంప్స్, మజిల్ క్యాచెస్, మజిల్ స్టిఫ్నెసెస్. సో, మజిల్ రిలేటెడ్ అన్నీ కూడా, అంటే మజిల్ పట్టేయడం కానీ, లేకపోతే మన మజిల్ మూమెంట్స్ ఉంటుందన్నమాట. ఫుడ్ విషయానికి వస్తే, ఆల్ సాత్విక్ ఫుడ్స్, ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, వెజిటబుల్స్, స్ప్రౌట్స్, ఎనిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్లో మిల్క్, మీట్, ఎగ్స్, ఫిష్, ఇలాంటివన్నీ కూడా డోపమైన్ అనేది మనకి మంచిగా రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఫుడ్ అన్ని మనకి మన బాడీ న్యాచురల్గా ఇస్తుంది, మన బాడీయే ప్రొడ్యూస్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, డోపింగ్ అనే మాట వినుంటారు మీరు. అథ్లెట్స్, బాడీ బిల్డర్స్, ఇలాంటి వాటిల్లో మనం వినుంటాం. డోపింగ్ వల్ల 5 years బ్యాన్ అయ్యారు, సో అండ్ సో అథ్లెట్ అని చెప్పేసి వస్తుంది. ఎందుకంటే బాడీలో డోపమైన్ ఉండడం వల్ల మన యొక్క స్టామినా లెవెల్, స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, అండ్ మన యాక్టివ్నెస్, మన స్పీడ్ అన్నీ కూడా పెరుగుతాయి. సో, దాని గురించే వాళ్ళు ఆ డోపింగ్ అంటే డోపమైన్ డ్రగ్ని లోపల వేసుకుంటారు. ఆర్టిఫిషియల్గా తయారు చేసిన డోపమైన్ డ్రగ్ని బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటే ఆ పర్సన్ మజిల్ స్ట్రెంగ్త్ పెరిగిపోతుంది, స్పీడ్ పెరుగుతుంది, మజిల్స్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో, ఇది రీజన్ అనమాట ఎందుకు డోపింగ్ చేసుకుంటారు వాళ్ళనేది. సో, అది మనకి మన బాడీ న్యాచురల్గా ఇస్తుంది. సో, న్యాచురల్గా ఇస్తుంది దాన్ని వదిలేసి ఆర్టిఫిషియల్ ఫుడ్స్ కానీ, ఆర్టిఫిషియల్ థింగ్స్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం డోపమైన్. సో, డోపమైన్ నుంచి మన టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి బయట.
డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసి మన బాడీలో కానీ డోపమైన్ తగ్గిపోయినప్పుడు డిప్రెస్డ్ పీపుల్, యాంగ్జైటీ ఉన్నవాళ్ళు అండ్ ఎప్పుడు కూడా సెల్ఫ్ మోటివేట్ చేసుకునే వాళ్ళందరికీ కూడా డోపమైన్ డ్రగ్ని అంటే ఒక క్వాంటిటీ ఉంటుంది అనమాట. ఆ మెడిసిన్ని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అది మనకు తెలియదు అందులో డోపమైన్ ఉందని. ఈ టాబ్లెట్ తినమని చెప్తారు, మనం వచ్చి తింటాం అనమాట. సో దాంట్లో ఉండేది ఈ డోపమైన్ డ్రగ్. సో ఎందుకంటే ఒంట్లోకి డోపమైన్ వెళ్ళినప్పుడు ఆ డిప్రెషన్ థాట్స్ కానీ, యాంగ్షియస్గా ఫీల్ అవ్వడం కానీ, సెల్ఫ్ మోటివేట్ చేసుకోకపోవడం కానీ, ఆల్వేస్ లేజీగా ఉండడం కానీ పోతుంది అనమాట. సో ఈ వీడియోలో మీరు డోపమైన్ అంటే ఏంటి అండ్ ఎలా తెచ్చుకోవాలి అండ్ ఫుడ్స్ ఎలా తీసుకోవాలని చెప్పేసి తెలుసుకున్నారు. అండ్ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇటువంటి నాలెడ్జ్ ఎప్పుడు కూడా స్ప్రెడ్ అవుతూ ఉండాలి. సో వీడియోని షేర్ చేయండి. సో ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది వీడియో ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్.